అందరికీ నమస్కారం. యు ఆర్ మై డెస్టినీ ఎపిసోడ్ 4 వివరణకు స్వాగతం. ఈ ఎపిసోడ్ అసలొక పెద్ద గందరగోళమని చెప్పాలి. క్రూయిజ్ షిప్లో ఆ రాత్రి జరిగిన ఆ ఊహించని సంఘటన తర్వాత పరిస్థితులు ఎంత నాటకీయంగా, ఎంత క్రేజీగా మారాయో ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. ఈ డ్రామా ప్రపంచంలోకి డైవ్ చేద్దాం పదండి. అసలు కథలోకి వెళ్ళకముందే మన మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒకటే. ఒకవైపు పొరపాటున జరిగిన వివాహం, దానికి తోడు సడన్గా వచ్చిన ప్రెగ్నెన్సీ. ఈ రెండింటి మధ్య అసలు ఈ వివాహం నిలబడుతుందా? ఈ హై స్టేక్స్ టెన్షన్ చుట్టే ఈ ఎపిసోడంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథంతా దాగి ఉన్న నిజాలు ఒక పెద్ద రహస్యాల వలయం, అద్భుతమైన నాటకీయ వ్యంగ్యంతో అల్లుకొనుంది. అసలీ పాత్రలెందుకిలా ప్రవర్తిస్తున్నాయి, వాళ్ల గందరగోళ ఆలోచనల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాలేంటి అనేది మనం ఈరోజు ప్రాతిపదికగా తీసుకుందాం. ఈ రహస్యాలు ఎలా ఒకదానితోకటి ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. ద డివోర్స్ డైలెమా, విడాకుల సందిగ్ధత. ఇక్కడ అద్భుతమైన డ్రమాటిక్ ఐరనీ దాగి ఉంది. వాంగ్ జీయి తన స్నేహుడికి సంబంధించిన ఊహాజనిత విడాకులు కేసు గురించి రహస్యంగా లాయర్ షెన్ని సంప్రదిస్తాడు కదా. అప్పుడు ఆ లాయర్ జీయిని టాప్ 3 బ్యాడ్మెన్లో ఒకరిగా ముఖంమీదే విమర్శిస్తాడు. పైగా అవతలి అమ్మాయి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో నష్టపరిహారం లాగేస్తుందని లాయర్ ఒక రేంజ్లో అంచనా వేస్తాడు. కాని ఇక్కడే జియాక్సిన్ ఎంత స్వచ్ఛమైనదో మనకర్థమవుతుంది. ఎందుకంటే విడాకుల తర్వాత జీయి తనకొక చిన్న భోజనం ఇప్పిస్తే చాలు అని ఆమె అడుగుతుంది. అది ఆమె ఏకైక షరతు. ఇక రెండవ విభాగం, వర్క్ ప్లేస్ వార్స్ అండ్ డిఫెండర్స్. ఆఫీస్లో కష్టాలు, అండగా నిలిచేవారు. జియాక్సిన్ ఆఫీసు జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఒక పక్క ఆ మాజీ ప్రియుడు గూ వేధింపులు, ఇంకో పక్క ఏమాత్రం సహకరించని బాస్. కాని ఎప్పుడైతే జీయి రంగంలోకి దిగుతాడో సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆ మాజీ ప్రియుడ్ని కఠినంగా అడ్డుకుంటాడు. తోటి ఉద్యోగుల ముందే బాస్కి గట్టిగా క్లాస్ పీక్తాడు. ఏకంగా బహామస్కు వెళ్లడానికి ఆమెకు సెలవు కూడా మంజూరు చేసేలా చేస్తాడు. జియాక్సిన్కు వెనక ఇంత పెద్ద బ్యాక్గ్రౌండుందన్నమాట అని భయపడిపోయిన తోటి ఉద్యోగులు వెంటనే బహుమతులతో ఆమెను ప్రసన్నం చేసుకునే పనిలో పడతారు. ఇది నిజంగా భలే తమాషాగా ఉంటుంది. ఆ తర్వాత మూడవ విభాగంలోకి వస్తే ఏ మిస్టీరియస్ న్యూ యాలీ, ఒక రహస్య కొత్త స్నేహితుడు. ఈ సంపన్న ఆర్ట్ బ్రోకర్ డైలన్ ఎంట్రీ ఇవ్వగానే డ్రామాలు రెగ్యులర్గా చూసేవాళ్లకి వెంటనే ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదే మిస్టీరియస్ సెకండ్ లీడ్ అనే సాంప్రదాయ ఆసియన్ డ్రామా ట్రోప్. అంటే కథానాయకి ఎప్పుడైతే అత్యంత ఒంటరిగా, నిస్సహాయంగా భావిస్తుందో సరిగ్గా అప్పుడే ఒక అందమైన, ఎంతో అండగా నిలిచే వ్యక్తి కరెక్ట్ టైంకి ప్రత్యక్షమవుతాడు. డైలన్ పాత్ర సరిగ్గా ఈ ట్రోప్కి సరిపోతుంది. డైలన్ ఆమెకు ఒక లక్కీ చిప్ ఇస్తూ ఒక మాట అంటాడు. ఎవరైనా మంచి జీవితాన్ని కోరుకుంటే వారికి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కావాలి. అప్పుడే వారు తమ ఆనందాన్ని పొందగలరు. ఇది కేవలం పైపైన చెప్పిన ఉచిత సలహా కాదు. జియాక్సిన్ తన భయాలను వీడి ధైర్యంగా ముందుకు సాగడానికి, తనకంటూ ఒక సొంత విలువుందని తెలుసుకోవడానికి ఈ మాటలు ఒక బలమైన ఎమోషనల్ యాంకర్గా పనిచేస్తాయి. ఇది ఆమె ప్రయాణంలో చాలా కీలకమైన ఘట్టం. ఇక 4వ విభాగానికి వెళ్దాం. వాంగ్ ఎస్టేట్లో జరిగే ఫ్యామిలీ సబ్ప్లాట్, ద స్కీమింగ్ రిలేటివ్స్ రిటర్న్. ఇక్కడ మనం మరొక ఫెంటాస్టిక్ క్లాసిక్ డ్రామా ట్రోప్ను చూడొచ్చు. అదే కుట్రలు పన్నే బంధువులు. కంపెనీలో అవినీతికి పాల్పడి 3 సంవత్సరాల పాటు బహిష్కరణకు గురైన జీ అత్త మరియు ఆమె కొడుకు జెంగ్రెన్ మళ్లీ తిరిగి వస్తారు. ఏమీ ఎరుగని అమాయకుల్లా నటిస్తూ ఇంటిలో అధికారం, డబ్బు చేజిక్కించుకోవడమే తరహా పాత్రల ప్రధాన లక్ష్యం. ఈ పాయింట్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే వారు తిరిగి వాంగ్ ఎస్టేట్లోకి ఎలా ప్రవేశించారో అర్థమవుతుంది. ఇదొక పక్కా వ్యూహం. మొదటి అడుగు, నానమ్మ ముందు కన్నీళ్లు పెట్టుకుని తీవ్రమైన పశ్చాత్తాపం నటించడం. రెండవ అడుగు, జెంగ్రెన్ ఇంటి పేరును ఏకంగా వాంగుగా మార్చేయడం. దీనివల్ల భవిష్యత్తులో కుటుంబ వారసత్వాన్ని సులభంగా క్లెయిమ్ చేయవచ్చు. మూడవ అడుగు, ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునే పనిని దక్కించుకోవడం. చూసారా, ఎంత మ్యాన్యుపులేటివ్ అయినా సరే ఇది మాత్రం అత్యంత విజయవంతమైన వ్యూహమని చెప్పాలి. ఇక 5వ విభాగం అత్యంత కీలకమైనది, ది అల్టిమేట్ సీక్రెట్. ఈ ఎపిసోడ్లోనే అతిపెద్ద బాంబ్షెల్ ఇక్కడే పేలుతుంది. జియాక్సిన్ తాను తల్లి కాబోతున్నానని తెలుసుకునే ఆ ఉత్కంఠభరితమైన టైంలైన్ ఎలా ఉందో చూద్దాం.
ముందుగా ఆఫీస్లో ఉదయం పాలు తాగగానే వికారం మొదలవుతుంది. ఆ తర్వాత డ్యూరియన్ పిజ్జా లైవ్ స్ట్రీమ్ ఇన్సిడెంట్, అక్కడ వాంతులు చేసుకోవడంతో చుట్టుపక్కల వారంతా ఆమె ప్రెగ్నెంట్ అని నిర్ధారించడం, ఆ భయంతోనే రహస్యంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్ కొనడం, చివరకు రిజల్ట్ పాజిటివ్ రావడం, ఈ క్రమం నిజంగా టెన్షన్ బిల్డ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక్కడస్సలు పాయింట్ ఏంటంటే, ఇదంతా ఎలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం ఈ 15%. చైర్వుమన్కు ఎలాగైనా మునిమనవడిని ఇవ్వాలనే అతి ఉత్సాహంతో అసిస్టెంట్ యాన్సన్ కావాలనే కేవలం 15% సక్సెస్ రేటున్న నాసిరకం ప్రొటెక్షన్ కొనుగోలు చేశాడనే హాస్యాస్పదమైన రహస్యం బయటపడుతుంది. ఇది అస్సలు ఊహించని ట్విస్ట్. ఈ ఎపిసోడ్ ముగిసేసరికి ఈ రహస్యాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత దారుణంగా ముడిపడిపోయాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. జీఈ తన అస్సలు గుర్తింపును, ఈ వివాహం గురించి లాయర్ షెన్ మరియు ప్యారిస్లో ఉన్న తన ప్రియురాలు అన్నాకి తెలియకుండా దాస్తుంటాడు. అటు జియాక్సన్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని విడాకులు తీసుకునే వ్యక్తికి ఎలా చెప్పాలో తెలియక జీఈ నుండి దాస్తుంది. ఇక ఆన్సన్ తను తెచ్చిన ఆ డిఫెక్టివ్ ప్రొటెక్షన్ విషయాన్ని జీఈకి తెలియకుండా దాస్తాడు. ఎవ్వరికీ పూర్తి నిజం చెప్పడం లేదు. అంతా ఒక గందరగోళం. అయితే ఇదంతా విన్నాక ఒక అతి పెద్ద ప్రశ్న అలాగే మిగిలిపోతోంది. ప్యారిస్లో ఈ విషయాలేవీ తెలియకుండా ఉన్న జీ ప్రియురాలు అన్నా ఈ ఆకస్మిక వివాహం మరియు బిడ్డ గురించి తెలిసినప్పుడు ఎలా స్పందిస్తుంది? మున్ముందు ఈ నిజాలన్నీ బయటపడినప్పుడు ఎలాంటి సునామీ సృష్టించబోతున్నాయో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూడాల్సిందే. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.